రంగారెడ్డి జిల్లా తుర్కెంజాల మున్సిపాలిటీ ఇటీవల తెలంగాణ రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్గా ఎన్నికైన కొత్తకుర్మ సత్తయ్యకు అభినందనలు వెలువెత్తాయి. రాష్ట్రం నలుమూలల నుండి సత్తయ్య అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, శ్రేయాభిలాషులు శాలువాలతో, బొకేలతో అభినందనలు తెలిపారు. పలువురు అభిమానులు మాట్లాడుతూ అశేష ప్రజా అభిమానం గల నాయకుడు కొత్తకుర్మ సత్తయ్య అని, పదవులు సత్తయ్యనే వెతుక్కుంటూ వస్తాయని అభినందించారు. అభినందనలు తెలిపిన వారిలో తుర్కెంజాల రైతు సేవా సహకార సంఘం సెక్రటరీ రామ్దాస్ మరియు శాఖ అధికారులు, సిబ్బంది, తుర్కెంజాల కేమాట్ అధినేత కొండయ్య, తెలంగాణ జాగీర్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు జయరాజ్ తదితర స్థానిక నాయకులు, అభిమానులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ పదవి లభించడం సంతోషంగా ఉందని, అలాగే తనపై బాధ్యత కూడా పెరిగిందని అన్నారు. ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అన్ని విధాల తన నుండి ఎల్లవేళల పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని, రైతుల అభ్యున్నతికి పాటుపడతానని అన్నారు. తనకు ఈ పదవి రావడంలో సహకారం అందించిన స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డికి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహకరించిన నాయకులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే రుణమాఫీ ఉందో, 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. హామీ కాదు, ఖచ్చితంగా ఇస్తాడు. అదే కాకుండా మరి నా మీద నమ్మకం ఉండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు ఈ పదవి అప్పచెప్పినందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి అక్కడ జిల్లా మంత్రివర్యులు, మరి స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి అన్న గారికి, మరి ముఖ్యంగా మా 25 సంవత్సరాల నుంచి అంచెలంచెలుగా రాజకీయంలో ఒక 2001లో తుర్కెంజాల్ సర్పంచ్గా, మరి 2006లో మా మిస్సెస్ రెండోసారి సర్పంచ్గా, మూడోసారి నేను ఎంపీటీసీగా, మరి 4వసారి తుర్కెంజాల్ రైతు సహకార సంఘం చైర్మన్గా, మరి అదేవిధంగా మళ్ళా చైర్మన్ ఉంటూ మరి బీసీసీబీలో వైస్ చైర్మన్గా, మరి జిల్లాలోనే చైర్మన్గా, మరి అదే కాకుండా మరి మన రేవంత్ రెడ్డి ఈరోజు మరి టెస్కాప్ వైస్ చైర్మన్, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి బడుగు బలహీన వర్గాలకు, బీసీ అగ్రకులస్తులకు కాకుండా బీసీకి ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నదాంట్లో బీసీలలో కొల్లకుర్మలు బలంగా ఉన్నారని కూడా నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు పదవి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రైతుకు సంబంధించిన క్రాప్ లోన్లు ఏదైతే 2 లక్షల లోపున రుణాలన్నీ కూడా ఖచ్చితంగా ఆగస్టు 15 కూడా మాఫీ చేస్తారని రైతుల పక్షాన హామీ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా చేస్తాడని కూడా ఈ సమావేశంలో చెప్తున్నా. అదే కాకుండా క్రాప్ లోన్లు, ఎల్టీ లోన్లు సంబంధించినవి, క్రాప్ లోన్లు, ఎల్టీ లోన్లే కాకుండా మరి పిల్లలు బయట విదేశాల చదువులకు పోతుంటే దానికి కూడా మనం స్టడీ లోన్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి హౌసింగ్ లోన్స్, ఇంకా కూడా లోన్స్ చాలా బిజినెస్ పరంగా ట్రాక్టర్లు, మరి రైతులకు జేసీబీలు ఏవి ఉపయోగాలు అన్నీ ఇవ్వడానికి కూడా మా టెస్కాప్ తరఫున
DCGB తరఫున మా సొసైటీ తరఫున రాష్ట్ర ఆలు రైతులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రానున్న కాలంలో రైతులకు ఏవేవైతే వాగ్దానాలు చేస్తామో అవి నెరవేరుస్తాం. టైంకు విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇంకా ఏ సమస్య చిన్న సమస్యలు ఏమున్నా అవన్నీ కూడా మరి టెస్కాప్ వైస్ చైర్మన్గా ఎన్నికైనా మా చైర్మన్తో కలుపుకొని మా అక్కడ పాలకవర్గంతో కలుపుకొని ఇవన్నీ ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి, రాష్ట్ర మంత్రులకు, మరి మా ఎమ్మెల్యేలకు, స్థానికంగా మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారికి, మరి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారికి, మరి నాకు సహకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.